హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. ఈ రోజు మా మమ్మీ అయితే ఇక్కడ క్యాంప్ ఉందని చెప్పి మార్నింగే లేసింది. 4 కంతా లేసి ఇప్పుడు వచ్చి దేవుడి పాటలు పెడుతుంది మమ్మీ. స్టిల్ ఇంకా బయట చీకటిగానే ఉంది. బయట చాలా చీకటిగా ఉంది. ఇంకా 4 కదా టైం. సో ఆ లోపల మమ్మీ బయటికి వెళ్ళి ఒకసారి చూసేసి వస్తుంది ఎలా ఉంది బయట అని చెప్పి. సో మళ్ళీ వచ్చి మమ్మీ ఇంట్లోపల ఈ నెట్ ని క్లోజ్ చేస్తుంది. మస్కిటో నెట్ ని క్లోజ్ చేసేకి మమ్మీ ఎంత టైం తీసుకుంటుందో మీరు చూసారు కదా. సో ఇప్పుడు మమ్మీ లోపలికి వచ్చి ఏమైనా ఇంట్లో వర్క్స్ చేసుకుంటుంది. దాని తర్వాత వెళ్ళి పూజకు కావాల్సిన పూలు కోసింది మమ్మీ. డిసెంబరాలు, జాస్మిన్, రోసెస్ అలా చాలా పూలు కాసాయి. బనానా ట్రీస్ లో బనానాస్ రావడానికి ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి మీరు. మళ్ళీ మమ్మీ వచ్చేసి ఇక్కడ పాలు కాంచుతుంది. పాలు కాంచేసినాక మమ్మీ వంట చేస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్. మమ్మీ ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసింది. సో పాలు కాంచుతాంది మమ్మీ ఇక్కడ. ఇప్పుడు షుగర్ వేస్తుంది మమ్మీ. షుగర్ వేసినాక దాన్ని హై ఫ్లేమ్ లో పెట్టింది, మీరే చూడొచ్చు కదా ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మమ్మీ పూజ చేసుకుంటుంది ప్రశాంతంగా. పూజ అయితే మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది హారతి అయితే ఈ రోజు కూడా. సో నెక్స్ట్ కింద పటాలకి హారతి ఇస్తుంది మమ్మీ. హారతి ఇచ్చేసినాక హారతి పళ్ళాన్ని కింద పెట్టేసి దానికి మొక్కుంటుంది. మొక్కునేసినాక ఏమైనా మొక్కుంటుందో మాకు తెలియదు. సో ఇప్పుడు ఇది మా పూజ రూమ్ అన్నమాట. పైన అయితే వెంకటేశ్వర స్వామి ఉంటాడు అండ్ మేము కిందంతా ఇది పెడతాము. కలకలలాడుతుంది మా పూజ రూమ్ అయితే. ఈరోజు పూజ రూమ్ అయితే బాగుంటుంది మా పూజ రూమ్. మీరే చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు పూజ రూమ్ ని ఎంత బాగుందో. మళ్ళీ పైన లైట్స్ అంతా కూడా వేస్తాము. ఓకే గాయస్, బాయ్. ప్లీజ్ like, share and subscribe our channel.